పిన్నెల్లి బ్యాచ్ జైలుకి వెళ్ళక తప్పని పరిస్థితి అనుకుంటా. ఎందుకంటే క్రిందసారి జైల్లో అప్పట్లోనే అరెస్ట్ చేయడం, ఏది ఎన్నికల సందర్భంగా దాడికి సంబంధించిన కేసులో అరెస్టు, జైలు, ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఇక్కడే అసలైనటువంటి అంశం ఏంటంటే ఈ బెయిలు, ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా మరొక కేసులో ఏదైతే ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి నిందితులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఆ మధ్యన ముందస్తు బెయిల్ వేస్తే కింద కోర్టులో కొట్టేస్తే హైకోర్టులో వేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే వాళ్ళ పిటిషన్ కొట్టేసింది. ఏదైతే గుండపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరుల హత్యలో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేయడం, ప్రత్యక్ష సాక్షి మృతుల బంధువులు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు నిందితుల మీద 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం, A1గా జవిశెట్టి సీను ఎలియాస్ బొబ్బిలి, A2గా తోట వెంకటరామయ్య, A3గా తోట గురవయ్య, A3గా దొంగర నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు పెడితే వాస్తవంగా వాళ్ళందరి గొడవ అన్నది తెలిసిందే. అందులో ఇదివరకు ఒరిజినల్ కేసుల్లో అవనటువంటి వాళ్ళు ఇప్పుడు తప్పుడు కేసులో మాత్రం అరెస్ట్ అవ్వక తప్పని పరిస్థితుంది.